వెల్కమ్ టు విశిష్ట సొల్యూషన్స్. గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ముఖ్యమైన సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం డిఆర్డిఓలో 167 సైంటిస్ట్ బి వేకెన్సీస్ గురించి తెలుసుకుందాం. 167 సైంటిస్ట్ బి వేకెన్సీలు డిఆర్డిఓలో ఏర్పడ్డాయి. క్లోజింగ్ డేట్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి జూలై 10th 2020 జూలై 10th 2020. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో 37 పోస్టులు ఉన్నాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఈసీఈ. అండ్ ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే అప్లికెంట్స్ మస్ట్ ఆల్సో ఫుల్ఫిల్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అడిషనల్ రిక్వైర్మెంట్స్. ఈ కింది రెండిట్లలో ఒకటి రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయగలగాలి. అంటే వ్యాలిడ్ గేట్ స్కోర్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయినా ఉండాలి, లేదా మినిమం 80% అగ్రిగేట్ తోటి ఐఐటి ఎన్ఐటిలో పాస్ అయి ఉండాలి. ఈ 18 రకాల ఈసీఈకి సంబంధించిన ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అర్హులు. ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో 35 పోస్టులు ఉన్నాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. దాంతోపాటు అప్లికెంట్స్ ఫుల్ఫిల్ ఈ రెండిట్లలో ఒక కండిషన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఏంటంటే వ్యాలిడ్ గేట్ స్కోర్ అయినా, లేకపోతే 80% ఐఐటి ఎన్ఐటీల్లో డిగ్రీ అయినా ఉండాలి. టెక్నికల్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో చూసుకుంటే 31 వేకెన్సీస్ ఉన్నాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. అండ్ అప్లికెంట్స్ ఆల్సో ఫుల్ఫిల్ వన్ కండిషన్ ఆఫ్ ద బిలో 2 కండిషన్స్. ఏంటంటే వ్యాలిడ్ గేట్ స్కోర్ అయినా ఉండాలి, మినిమం 80% ఐఐటి నుంచి లేదా ఎన్ఐటి నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ అయినా ఉండాలి. ఇక్కడ కనబడే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అర్హులు. ఇవేవైనా కావచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ ఇది పార్ట్ 2. దీని కండిషన్స్ చేంజ్ అవుతాయి. ఇందులో 12 వేకెన్సీలు ఉన్నాయి. ఆ కండిషన్ చేంజ్ ఏంటంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సేమ్ ఉంటుంది, ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. కానీ ఇక్కడ ఓన్లీ వ్యాలిడ్ గేట్ స్కోర్ మాత్రమే చూస్తున్నారు. ఐఐటి ఎన్ఐటి నుండి 80% మార్క్స్ వచ్చినా కూడా వ్యాలిడ్ కాదు, ఓన్లీ వ్యాలిడ్ గేట్ స్కోరే చూస్తున్నారు. ఈ 8 రకాల ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా మెటలర్జికల్ ఇంజనీరింగ్ విభాగంలో 10 పోస్టులు ఉన్నాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ మెటలర్జీ. వ్యాలిడ్ గేట్ స్కోర్ కూడా ఉండాలి కంపల్సరీ. ఈ 5 కైండ్స్ ఆఫ్ మెటలర్జికల్ ఆర్ మెటీరియల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఫిజిక్స్ డిసిప్లిన్లో 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఉండాలి, మాస్టర్స్ డిగ్రీ. దాంతోపాటు వ్యాలిడ్ గేట్ స్కోర్ ఇన్ ఫిజిక్స్ ఆల్సో ఉండాలి. ఈ 7 కైండ్స్ ఆఫ్ ఫిజిక్స్ ఈ డిగ్రీస్ మాస్టర్ డిగ్రీస్ చేసిన వాళ్ళు అర్హులు. కెమిస్ట్రీ విభాగంలో 7 పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉంటే దీనికి అర్హులు. అలాగే ఈ 6 రకాల కెమిస్ట్రీ డిగ్రీలు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్లో 6 పోస్టులు ఉన్నాయి.
ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ ఉన్నవాళ్ళు వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఈ 6 రకాల కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అర్హులు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో 4 పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మరియు వ్యాలిడ్ గేట్ స్కోర్ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఆర్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉన్నవాళ్ళు ఈ ఎగ్జామినేషన్కి అర్హులు. అలాగే ఈ 3 కైండ్స్ ఆఫ్ ఏరోస్పేస్ ఆర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ విభాగంలో 4 పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్, మాస్టర్స్ డిగ్రీ అండ్ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉన్నవాళ్ళు అర్హులు. ఈ 3 కైండ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మాస్టర్స్ డిగ్రీ ఉన్నవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అందరికీ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఇస్ మస్ట్. సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో 3 పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, valid gate score is must, and these 7 kinds of civil engineering candidates can apply with valid gate score. పార్ట్ 3 టేబుల్ చూసుకుంటే సైకాలజీ డిసిప్లిన్లో 10 పోస్టులు ఉన్నాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ, మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ. దీంతోపాటు ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే నెట్ క్వాలిఫై అయి ఉండాలి. ఏ విభాగంలో? అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ ఇన్ సైకాలజీలో. అలాగే ఒకవేళ ఈ సంవత్సరం నెట్ ఎగ్జామ్ జూన్ 2020 రాసేవాళ్ళు వాళ్ళ నెట్ రిజల్ట్స్ వచ్చిన 15 రోజుల లోపు వీళ్ళకి వాళ్ళ నెట్ స్కోర్ కార్డ్ని అందజేయాలి. ఈ 14 రకాల సైకాలజీ మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు, ఈ 14 రకాల సైకాలజీ మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా నెట్ అర్హత ఉంటే దీన్ని అప్లై చేసుకోవచ్చు. లేదా నెట్ ఈ ఇయర్ రాస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 28 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 31 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 33 ఇయర్స్. పర్సన్ విత్ డిజబిలిటీస్ వాళ్ళకి అప్ టు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఓపెన్ వాళ్ళకి 28 ప్లస్ 5 ఈక్వల్ టు 33 అలాగా. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి యాజ్ పర్ రూల్స్ ఉంటుంది. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ ఈ వెబ్సైట్లో రిజిస్టర్ కావాలి, rac.gov.in, అందులోనే అప్లై చేసుకోవాలి. డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ అంటే సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్ రిగార్డింగ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే మెట్రికులేషన్, హై స్కూల్ సర్టిఫికేట్ ఆర్ బర్త్ సర్టిఫికేట్ issued by local authority. అంటే
ఎస్ఎస్సి మెమో కానీ, హై స్కూల్ సర్టిఫికేట్ కానీ, లేదా బర్త్ సర్టిఫికేట్ కానీ, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ, మనకి ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో ఆ డిగ్రీ విత్ మార్క్ షీట్, మార్క్ షీట్ సబ్మిట్ చేయాలి. అలాగే వెరిఫికేషన్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. సెలక్షన్ క్రైటీరియా ఏంటంటే పార్ట్ 1 టేబుల్ చూసాం కదా, దాంట్లో చూసుకుంటే ఎలా చేస్తారంటే మెరిట్ ఆఫ్ అగ్రిగేట్ ఆఫ్ 80% వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్. డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్లో 80% మార్క్స్ and 20% weightage in the personal interview. 20% weightage in personal interview. అయితే పార్ట్ 2లో చూసుకుంటే 80% weightage ఆఫ్ గేట్ స్కోర్. గేట్ స్కోర్కి 80% weightage ఇచ్చారు. అండ్ 20% weightage in the personal interview. 20% weightage in personal interview. పార్ట్ 3 చూసుకుంటే పార్ట్ 3 ఉద్యోగాల గురించి చూసుకుంటే 80% వెయిటేజ్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ నెట్. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టులో వచ్చిన మార్కులకు 80% వెయిటేజు, %20 వెయిటేజ్ ఫర్ ద పర్సనల్ ఇంటర్వ్యూ. లాస్ట్ డేట్ టు అప్లై, ఇప్పుడు లింక్ యాక్టివ్లో ఉంది. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 10th జూలై 2020. July 2020. ఇదండి మొత్తం ఈ నోటిఫికేషన్ గురించి. మీకు ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.